హలో ఫ్రెండ్స్, నేనైతే పొద్దున 5కి లేస్తా. లేచిన తర్వాత కొంచెం వాకింగ్ చేసి వేడి నీళ్ళు అయితే కొంచెం గోరెచ్చటి నీళ్ళు అయితే తాగుతా. కెటిల్ అయితే వేడి నీళ్ళు చేసుకుంటున్నా. ఒక గ్లాస్ అయితే గోరెచ్చని నీళ్ళు తాగుతా, తర్వాత అయితే నార్మల్ నీళ్ళు తాగుతా. ఇక్కడైతే నీళ్ళు వేడవుతున్నాయి. చూడండి, నీళ్ళు వేడి చేసుకొని కొంచెం గోరెచ్చగా ఉండగానే రోజు అయితే తాగితే మంచిది. తర్వాత ఈరోజైతే మెంతికూర పరాటా చేస్తున్నా. దానికోసం మెంతికూర మంచిగా కడిగి పెట్టుకున్నా. కొత్తిమీర, కళ్యామాకు కడిగి పెట్టుకొని కొంచెం మిర్చి, కొంచెం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత పిండిలా గోధుమ పిండితోటి చేస్తున్నా. గోధుమ పిండి, మెంతికూర, ఇవన్నీ మెంతికూర కట్ చేసి ఇందులో వేసుకోవాలి. పిండిలా ఉల్లిపాయ, మిర్చి వేసుకోవాలి. ఇది మసాలా పరాటా. సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడైతే. ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నా. కొంచెం పసుపు. ఇది మసాలా పరాటా కాబట్టి మసాలా అయితే వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని మనం వేరే పనులు చేసుకోవచ్చు. ఒక పావు గంటన్నా అర్ధ గంటన్నా ఇది మంచిగా నానాలి. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మంచిగా పిండి కలిపి తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ చట్నీ వేస్తున్నా. ఈరోజైతే ఇడ్లీ కోసం వాటర్ వేసి ఫస్ట్ అది ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజే పట్టి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ అయితే నీళ్ళు వేడి అయిన తర్వాత అందులో అయితే పెడుతున్నా. 10 మినిట్స్ టైం చూసుకొని 10 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇడ్లీ. తర్వాత ముందు రోజు ఆనియన్స్ ఫ్రై చేసిన కడాయి ఉండే, అందులోనే కొంచెం ఆయిల్ ఉంటే పల్లీలు అయితే ఎంచుతున్నా. పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అయితే. అంటే ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకుంటారు, కానీ నాకు దానికంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న చట్నీ ఇష్టం, బాగుంటుంది దానికంటే. పల్లీలు తీసిన తర్వాత అదే ఆయిల్లో మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీదికి ఎగురుతాయి కాబట్టి మూత పెట్టుకోవాలి ఖచ్చితంగా. పచ్చిమిర్చి వేసుకున్నాక ఆయిల్లో అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. పక్కకైతే గీ అయితే తీసి పెట్టిన వాటిలా, అది వేడికి కరుగుతుందని. తర్వాత మిర్చి కూడా తీసిన. ఇంట్లోనే పోపు వేసుకోవాలి. పప్పులు వేసుకోవాలి. ఆవాలు, మిరపకాయలు, కళ్యామాకు వేసుకోవాలి. అదే ఆయిల్లో వేసుకొని పక్కకు పెట్టుకుంటే చట్నీ వేసుకున్న తర్వాత అందులో వేసుకోవచ్చు. అది వరకు కొంచెం చల్లారుతుంది. వేడివేడి వేసుకుంటే కూడా బాగుండదు కదా. ఇక్కడైతే కొంచెం కొబ్బరి, పల్లీలు చేస్తున్నా. 4 వెల్లుల్లి రెబ్బలు వేసిన, కొంచెము చింతపండు వేసుకున్నా, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాన్ని.
ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ లోపటి వరకు అయితే ఇడ్లీ అయిపోతుంది. హడావిడి ఉంది, తొందరగా పిల్లలకు టిఫిన్ పెట్టి పంపించాలంటే పరాటా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే పక్కకు మిక్సీలో పడుతున్న చట్నీ అయితే పట్టిన మిక్సీలో ఒక గిన్నెలకు అయితే వేసుకుంటా. తర్వాత ఇప్పుడైతే చట్నీ ఇది పోపు అయితే ఇందులో వేసుకుంటా. ఇడ్లీ కూడా అయింది. ఇప్పుడు పరాటా కోసం తవ్వ అయితే పెట్టుకోవాలి. పోపు అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పటిదప్పుడు తీసేసుకోవాలి. అన్నీ గ్యాస్ దగ్గరనే పెట్టుకుంటే కొంచెం ఇది ఉంటుంది, క్లమ్జీగా ఉంటుందని అన్నీ ఎప్పుడెప్పుడు ఆయన తీసి సింకులు అయితే పెట్టేస్తా. తర్వాత గీ కొంచెం కరిగిస్తున్నా. గీ కరిగించి పిండికైతే కొంచెం ఒక 2 చెంచాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి పిండిని. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి స్మూత్గా. ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. అంటే చేయరాని వాళ్ళకు చేస్తారని చూసి నేనైతే ఇది కూడా పెడుతున్నా. చూడండి, నేనైతే క్లాత్ మీదనే చేస్తా. చపాతీ అయినా పరాటా అయినా క్లాత్ మీద చేస్తే కొంచెం పిండి ఎక్కువ అవసరం ఉండదు వేయడానికి. పీటకైతే అంటుకుంటుంది, క్లాత్కి అయితే అంటుకోదు. అందుకని నేను కొంచెం క్లాత్, ఇది గట్టి క్లాత్, పాయింట్ క్లాత్ని తీసుకుంటా. నేను సన్నటి క్లాత్లు అయితే తీసుకోవద్దు. పెనం వేడైంది, పరాటా అయితే వేసిన. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే పరాటా, ఇడ్లీ, చట్నీ టిఫిన్లకైతే, టిఫిన్కు లంచ్కు. ఇక నైట్కి అయితే రైస్ ఏదైనా కూర ఉంటుంది. ఇప్పుడైతే పిల్లలకు, మా ఆయనకు టిఫిన్లకు, నాకు కూడా ఇదే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు అయితే ఒక డ్రెస్ స్టిచ్ చేయాలి. ఇంకా వ్లాగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ 2 పెడుతున్నా. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలుసుకుంటారని, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. కొత్తగా స్కూల్కి పంపించే పిల్లల్ని పొద్దున్న లేచి ఏమేమి పనులు చేసుకోవాలనేది తెలుసుకుంటారని. టిఫిన్ అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. ఇక చపాతీ కూరనైతే ఇక రోజు రెగ్యులర్గా అదే. కాకపోతే పరాటా కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సోరకాయ పరాటా, మెంతికూర పరాటా, ఎక్కువ శాతం చపాతీ ఉంటుంది. చూడండి, గీ పెట్టుకోవాలి ఇటు సైడు అటు సైడు, మంచిగా కాల్చుకోవాలి. ఇడ్లీ అయితే అయింది, తీసి టిఫిన్స్ అయితే పెడుతున్నా. ఫస్ట్ మా పిల్లలు పోతారు, తర్వాత మా ఆయన పోతాడు. అందుకే పిల్లలకైతే ఫస్ట్ పెట్టిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
షేరి 3 ఇడ్లీలు, పరాటా, చట్నీ. అంతే ఈరోజైతే. ఇంకా బాదాం అయితే రాత్రి నానబెట్టి పెడతా, వాళ్ళు ఇంట్లోనే తినిపోతారు. ఏదైనా ఫ్రూట్ ఉన్నా కానీ ఇంట్లోనే తింటారు. టిఫిన్లలో పెట్టద్దు అంటారు, వాళ్ళకు కట్ చేసి పెడితే నచ్చది. అందుకే అప్పటిదప్పుడు కట్ చేసుకొని తింటా అంటారు, అందుకని ఇంట్లోనే తింటారు. నేను అందుకే టిఫిను, లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచే పెడతా నేను. రెండు రెండు టిఫిన్లు అయితే. ఫ్రూట్స్ అయితే ఇంట్లోనే తింటారు, డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్లోనే తినిపోతారు. అంతే ఫ్రెండ్స్, పిల్లలకైతే బాస్కెట్లలో పెడుతున్నా టిఫిన్స్. ఇంకా వాటర్ బాటిల్ అయితే వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు సైడ్కు. ఇలా ఓన్లీ టిఫిన్సే పెట్టుకుంటారు. అంతే. వీళ్ళకు టిఫిన్లు అయిపోయిన తర్వాత మా ఆయనకైతే చాయ్ పెట్టి లేపుతా. ఒక్కొక్కసారి ఆయన్నే లేస్తాడు, కానీ ఒక్కొక్కసారి 7కి అయితే ఖచ్చితంగా లేపుతా చాయ్ తీసుకుపోయి. ఈరోజైతే ఇంతే ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నా, చూడండి. ఇంకా ఫ్రెష్ అయ్యి మా పిల్లల్ని అయితే తోలేసి రావాలి బస్ దగ్గర. చాయ్ ఇచ్చి. బాయ్ ఫ్రెండ్స్.